చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు అత్తయ్య బంతి ఇవ్వాలి, మావయ్య బ్యాట్ ఆడాలి, అమ్మమ్మ ఎంపైరింగ్ చెయ్యాలి అంటే ఎట్టా? ఎవరి మనోభావాలు వాళ్ళకుంటే. మీ ఆట ఏదో మీరు ఆడుకోండమ్మా, మాతో ఆడుకోకండి. అత్తయ్య, మీ అబ్బాయి డ్రెస్ విషయంలో పొరపాటు జరిగింది. అది నా వల్లే అని మీరింకా నమ్ముతుంటే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. మీరలా డల్గా ఉంటే మీ అబ్బాయి ఇంకా డల్గా ఉంటారు. మేమిద్దరం ఇలా మూడీగా ఆడుకుంటుంటే చూసేవాళ్ళు ఇదేదో ఇష్టం లేని పెళ్ళని, మీరేదో మా పాలిట విలన్ అని ఫీల్ అవుతారు. మీకు చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు. అందుకే ఇవ్వగలిగితే మీరే బంతివ్వండి, లేదంటే ఈ కార్యక్రమం ఇంతటితో ఆపేద్దాం. సుహాసిని, చెడు కార్యం ఆగితే శుభం కాని శుభకార్యం ఆగితే అరిష్టం. మనం నలుగురికి చెప్పేవాళ్ళం. మన గురించి 10 మంది మాట్లాడుకునే అవకాశం ఇవ్వకు. సిస్ట్రో, నీ కోడలు నీకంటే 4 ఆకులు కాదు 40 ఆకులు ఎక్కువ చదివినట్టుంది. అందుకే నలుగురిలో నిన్ను నవ్వుతూ మటర్ చేస్తుంది. ఈసారికి తప్పదు, నువ్వు తగ్గాల్సిందే. అత్తయ్య, కొంచెం నవ్వుతూ. అత్తయ్య, స్మైల్ ప్లీజ్, ప్లీజ్. లీలాకృష్ణ గారు, స్మైల్ ఎలాగో చూపించండి. ఇదిగా సిస్టర్, ఇలా ఇలా అంతే. అమ్మా, ఇప్పుడు ఈ బంతినేం చేయాలి? అల్లుడు, పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అవసరమా? నీ సరసాలేవో మీ ఆవిడతో ఆడుకో, ఇప్పటికే లేట్ అయింది బాబు. గేమ్ స్టార్ట్ చేయాలుడు. నేను కూర్చోవలసిన స్థానంలో నువ్వు కూర్చున్నావు. నేనాడాల్సిన బంతాట నువ్వు ఆడుతున్నావు. అందుకు నీకు పెద్ద పనిష్మెంట్ ఇవ్వబోతున్నానే. ఉత్తమ్ భార్యగా నేను ఈ మంచం మీద కూర్చొని బంతాట ఆడాలి అనుకున్నానో, ఇంకా సేపట్లో నువ్వు అదే మంచం మీద ఉత్తమ్ భార్యగా కూర్చొని నువ్వు బంతాట ఆడబోతున్నావు. నేను చూస్తూ ఉండగా ఉత్తమిని నిన్ను సంతోషంగా ఉండనివ్వను, ఆనందంగా బతకనివ్వను. నన్ను కాదని నిన్ను చేసుకున్నందుకు తగిన ప్రతిఫలం అనుభవించేలాగా చేస్తాను. ఈ బంతాటని చెడగొడతాను. ఆంటీ, మిమ్మల్ని బామ్మగారు అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎక్కడుంది? ఆ పైన గదిలో ఉన్నారు. ఇది పట్టుకో. నువ్వు రావాలి, మంచం ఎక్కాలి, విరిగి కింద పడి నడుం విరగాలి. మీకు జరుగుతున్న శోభనం కనీసం ఒక 3 నెలలైనా వాయిదా పడాలి.
అది మన టార్గెట్. త్రిష, ఏటి నువ్వు చేసిన పని? నువ్వు మంచనుకున్న బోల్టులు తీసేస్తే మైథిలి ఒక్కతే పడిపోద్దు అనుకుంటున్నావా? ఉత్తమ్ కూడా పడిపోతాడు. ఇంత చిన్న లాజిక్ ఎట్టా మర్చిపోయావు? సారీ బాబాయ్, నా అంచనా ప్రకారం మైథిలి ఏ వైపు అయితే కూర్చుంటుందో అటువైపున్న మంచం కోళ్ళకి బోల్టులు మాత్రమే తీశాను. మైథిలి కూర్చోగానే ఇది విరగటం, ఇటువైపు కూర్చున్న మైథిలి కింద పట్టడం జరుగుతుంది తప్ప ఉత్తమ్కి పెద్ద ప్రాబ్లం ఏమీ జరగదు అన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశాను. ఊరికే అడిగా. వీళ్ళిద్దరు శోభనం ఎట్టా ఆపాలనుకున్నాను. ఎట్టా ఆపుతున్నావని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. క్యారీ ఆన్, క్యారీ ఆన్. అబ్బాయి, నీ పెళ్ళాం నీ పేరు చెప్పి బ్రతిమలాడేదాకా బంతే ఇవ్వద్దు. షూర్, అలాగే ఆంటీ. విన్నావు కదా బంగారం, ఒక్కసారి అందరూ వినేట్టుగా నీ మొగుడి పేరు చెప్పి బంతి ఇవ్వమని బతిమిలాడు, అప్పుడే ఇస్తాను. లేదంటే ఈ బంతి నా దగ్గరే ఉంటుంది. విన్నావు కదా మైథిలి, కొత్త పెళ్లి కొడుకు అలిగి మంచం ఎక్కాడు. హా, నువ్విక బతిమలాడుకోక తప్పదు. అయితే మీ అబ్బాయినే ఉంచుకోమని చెప్పండి. అంటే ఈ బంతొద్దా? వద్దు, ఎంచెక్క వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నిన్ను చూసారా, బంతి అడగకుండానే ఎలా తీసుకున్నాను? అమ్మ గడుగ్గాయ్, నువ్వు చూడ్డానికి అమాయకురాల్లాగా కనపడతావు కానీ మా అబ్బాయి అమాయకుడు పాపం. ఏటమ్మా, మంచం పోట్లన్నీ తీసేసినా ఇంకా ఎరక్కపోవటం ఏంటి? మైథిలి కింద పడకపోవటం ఏంటి? అదే అర్థం కావట్లేదు బాబాయ్. ఈ పాటికి పడిపోవాలి, ఎందుకు పడనట్టు? ఈసారి మాత్రం నువ్వు నన్ను చీట్ చేయలేవు. ఇప్పుడు ఎలా బంతి తీసుకుంటావో తీసుకో. అమ్మా, మా అబ్బాయి ఈసారి నిజంగానే అలిగాడు. కొంచెం రిక్వెస్ట్ చేయక తప్పదు. సరే అమ్మా. ఉత్తమ భర్త గారు, ఉత్తమ భర్త గారు, నాకు నా బంతి ఇవ్వరా? అబ్బా, వినడానికి ఎంత కమ్మగా ఉందో. ఏది ఇంకొక్కసారి పిలవా? ఉత్తమ భర్త గారు. ఆహాహాహా, ఇంత ముద్దుగా ఇంత ముచ్చటగా అడిగితే ఈ బంతేంటి? నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. ఇప్పుడు నేనివ్వను. నేను బంతి ఇవ్వాలంటే మీరు బతిమాలితేనే ఇస్తాను. బాబూ, కోడలి పిల్ల గట్టి పట్టే పట్టింది. బ్రతిమిలాడక తప్పేటట్టు లేదు. మైథిలి బంగారం, బంతి ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. మిమ్మల్ని చూసావా, ఈసారి నేను చీట్ చేశాను. సరే సరే, ఆడింది చాలు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని లేపండి. లే. జానకమ్మ గారు, మొదటి కార్యం ఈరోజే ఏర్పాటు చేస్తున్నారా లేక ముహూర్తం ఏదైనా చూస్తున్నారా?
నిజానికి వీళ్ళిద్దరి శోభనం ఏర్పాటు చేయాలని పంతులు గారికి కబురు చేశాను. కాకపోతే అనుకోకుండా ఆయన ఊరు వెళ్లాల్సి వచ్చిందట. రేపు ఉదయమే వస్తానన్నారు. ఆయన ముహూర్తం పెట్టాకే శోభన కార్యక్రమం ఉంటుంది. ఓ అలాగా. ఇదిగో అల్లుడు, శోభనానికి కాస్త టైం ఉంది. మా అమ్మాయికి దూరంగా ఉండు. అబ్బాయి స్పీడ్ చూస్తుంటే ముహూర్తం పెట్టేదాకా ఆగేలా లేడు. అబ్బా ఏంటోది నా మాటలు, మీరు కాస్త ఆగండి. నువ్వంటే సిగ్గుపడుతున్నావే, వాళ్ళిద్దరు ఎక్కడ సిగ్గుపడుతున్నారు? అటు చూడు ఎలా చూసుకుంటున్నారో. నాన్న, మీ ఇద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. వెళ్ళండి. వదినా, ఈ మంచం కాస్త బయట పెట్టేద్దాం, పట్టండి. అమ్మా అమ్మా శుభప్రద, అమ్మా అమ్మా అయ్యో అమ్మా శుభప్రద, జాగ్రత్త జాగ్రత్త. లేమ్మా. అమ్మా నా నడుము. అమ్మా శుభప్రద, అమ్మా ఎక్కడ తగిలిందమ్మా? నొప్పిగా ఉందా? అయ్యయ్యో, నా పెళ్ళం ఎక్కగానే మనసు విరిగిపోనది. చాలే ఆపండి అల్లుడు గారు. అది కింద పడి కాలో నడుము విరిగిందని మేము టెన్షన్ పడుతుంటే మంచం విరిగిందని బాధపడుతున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు అత్తయ్య గారు. సరే సరే, ముందు దెబ్బలు ఏవైనా తగిలేయేమో చూడండి. అమ్మా నా కాలు, నా నడుము కాస్త ఉంచుకోవే. నొప్పిగా ఉందమ్మా. వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. కొత్త కోడలు ఇలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే శుభప్రదకి కాలు నడుము విరిగింది. కొంతమంది పాదమహిమ అలాంటిది ఆంటీ. ఈవిడ గారు ఇంట్లో పాదం పెట్టారో లేదో ఆంటీకి వెంటనే కాలు నడుము విరిగింది. ఇంకా ఎన్ని అశుభాలు జరుగుతాయో ఏమో. త్రిష, నోరు మూస్తావా? ఇప్పటికి మా శుభప్రదమ్మ పనులు చేసేటప్పుడు 100 సార్లు కింద పడింది. అప్పుడు ఎవరి పాదమహిమ అనుకోవాలి? నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. తన అన్న దాంట్లో తప్పే ఉందిరా. కొంతమంది కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడితే ఇలాంటి అశుభాలు జరుగుతాయని ఎన్నో చోట్ల చూశాము, ఎంతో మంది చెప్పుకుంటే విన్నాం. ఏమత్తయ్య గారు, నేనన్న దాంట్లో తప్పేమీ లేదు కదా. సరే సరే, ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో పక్కన పెడితే రేపు పంతులు గారు వస్తున్నారు. ఒకసారి ఆయన్ని కూడా కనుక్కొని నిజంగా దోషం ఉంది అంటే అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నేను అడుగు పెట్టడం వల్ల దోషం ఉందో లేదో అన్నది తర్వాత. ముందు ఈ మంచానికి ఉన్న బోల్టులు ఎలా ఊడిపోయాయో దాని సంగతి తేల్చండి. ఏయ్, మంచం బోల్టులు ఊడిపోవడం ఏంటి? ఆవిడెక్కగానే విరిగిపోయింది అంతే. ఇప్పటిదాకా ఇద్దరం కూర్చున్న విరగని మంచం ఆంటీ కూర్చోగానే ఎలా విరిగిపోతుంది? ఎవరో మమ్మల్ని మంచం మీద నుంచి పడేయాలని ముందుగా ప్లాన్ చేసి ఈ మంచానికి ఉన్న బోల్టులు తీసేశారు. అందుకే సుభద్రమ్మ పడిపోయింది. దాన్ని సాకుగా చూపించి నా పాద మహిమ నా వల్లే చుట్టుకుంది అని లేనిపోయిన నిందలు వేస్తున్నారు. ఈ లేనిపోని గొడవలన్నీ ఎందుకులేమ్మా? నా టైం బాలేదు, అందుకే ఇలా జరిగింది. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, ఉత్తమ్, మీ ఇద్దరికీ శోభనం జరిగేంత వరకు ఇద్దరు వేర్వేరు గదుల్లో పడుకోవాలి. గుర్తుందిగా? అర్థమైంది నానమ్మా. మైథిలి, నువ్వు నా గదిలో పడుకో. అల్లుడు, అత్తయ్య గారు, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు. అట్టగా అత్తయ్య గారు. అల్లుడు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. అసలు శోభనం జరిగితేనే కదా ఇద్దరు ఒకే గదిలోకి వెళ్ళటానికి. నేనుండగా శోభనం జరగదు, జరగనివ్వను. మావయ్య, ఇలా ఎన్ని రోజులు నీ పక్కన పడుకోవాలి? ఏడ్సేత్తాం అల్లుడు. ఫస్ట్ నైట్ అయ్యేదాకా నువ్వు నా పక్కనే పడుకోవాలి. యూ హ్యావ్ నో చాయిస్. చిచి, నీకు నాకు ఫస్ట్ నైట్ అండి మావయ్య. అల్లుడు, రొమాన్స్తో నీ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. అందుకే ఆడమగ తేడా తెలియట్లేదు. ఫస్ట్ నైట్ అంటే నీకు నాకు కాదు, నీకు నీ పెళ్ళానికి. ఓహో, అర్థమైంది మావయ్య.
మాయ 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 ఆ, ఆ ఫస్ట్ నైట్ ముహూర్తం ఏదో త్వరగా పెట్టించేయచ్చు కదా మావయ్య. సరే నేనే ఎట్టిస్తాను. మీ నానమ్మ గారి రూమ్ లో మైథిలి ఉంది, వెళ్ళి తనని తీసుకెళ్ళి ఫస్ట్ నైట్ చేసుకో. ఆ? వెళ్ళు, వెళ్ళు. ఏయ్, ఆగు. ఎక్కడికే? మామూలు కరువులో లేవురా నువ్వు. డోర్ మూసుకొని పడకా పడకా. అంటే నువ్వు జోక్ చేసావా? లేకపోతే సీరియస్గా చెప్తానేటి. పడకా పడకా. సరే. ఈ డూపు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఈడికి కాస్త దూరంగా పడుకోవాలి. మావయ్య ఈ మధ్యలో ఈ దిండ్లు ఎందుకు డిస్టర్బెన్స్ గా? సేఫ్టీకి నీకు దండ పెడతాను రా. మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిదన్నమాట. హ? పడుకో పడుకో పడుకో. మావయ్య గుడ్ నైట్. అమ్మమ్మ లైట్ ఆఫ్ చేసేయమంటారా? పర్వాలేదమ్మా, పడుకునేటప్పుడు ఆఫ్ చేయొచ్చు. అలాగే అమ్మమ్మ. అమ్మా, ఏమైందమ్మమ్మ? వయసు అయిపోయింది కదమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. రోజు పని మనిషి పట్టేది ఈ రోజు నువ్వు ఉన్నావని అది హాల్లో పడుకుంది. పర్వాలేదులే అమ్మమ్మ, నేను పడతాను. అవసరం లేదు. తెల్లవార్లు నిద్ర లేకుండా అమ్మమ్మ నా చేత కాళ్ళు పట్టించింది అని అందరికీ చెప్పుకోవడానికా? ఏం అవసరం లేదు. అందరికీ చెప్పకపోతే ఓకేనా? ఏం అవసరం లేదన్నాను కదా. పర్వాలేదమ్మమ్మ. మీ స్థానంలో మా ఆండాళ్ళమ్మమ్మ ఉన్నా కూడా ఇలాగే కాళ్ళు పట్టేదాన్ని కదా. ప్రస్తుతం మీరే మా అమ్మమ్మ అనుకుంటున్నాను. నేనే మీ సొంత మనవరాల్ని అనుకోండి. నేను పడతాను కదమ్మమ్మ. అమ్మా మైథిలి, వద్దంటున్నాను కదా. వద్దని చెప్పాను కదమ్మా. అమ్మమ్మ ప్లీజ్, నేనేమి మిమ్మల్ని కాక పట్టడానికి మీ కాళ్ళు పట్టట్లేదు. మీ మీదున్న అభిమానంతో ప్రేమతో కాళ్ళు పడుతున్నాను. మైథిలి 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 బా శుభప్రద, ఇప్పుడు నాకు ఉండేదే. మైథిలి, ఐ లవ్ యూ డార్లింగ్. మైథిలి, ఒక్క కిస్. మైథిలి, ఒక్క హగ్. మైథిలి, చిచి, చిచి. అర్ధరాత్రి పూట ఈ మధ్యలో తిరగటాడు. మధ్యలో దొరువా అంటే ఏంటి మావయ్య? పట్టుకొని లాగుతున్నావు కదా అదే. సారీ మావయ్య, అది మైథిలి ఏమో అనుకున్నాను. ఈరోజు నాకు మూడిందనుకుంటా. నీ పక్కన పడుకుంటే నా కొంప కొల్లేరయ్యేలా ఉంది. ఇగో నేను సాపేసుకుని కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. మావయ్య మావయ్య మావయ్య, నేను కూడా కింద పడుకుంటాను మావయ్య. అల్లుడు నీకు పిచ్చావనట్టిందా? నేను ఎక్కడ పడుకుంటా నువ్వు అక్కడ పడుకుంటానంటావేట్రా? అమ్మో, ఈడు చాలా డేంజర్గా ఉన్నాడు. నేను బయటికి వెళ్ళిపోవటం బెటర్. ఇగో నువ్వు అక్కడ ప్రశాంతంగా ఏడ పడుకో, నేను హాల్లో కింద అడుకుంటాను. మావయ్య 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 ఆగి ఎక్కడికి? మావయ్య పాపం మావయ్య బాగా హర్ట్ అయినట్టున్నాడు. హ. ఆపమ్మా, ఇక నువ్వు పడుకో. పర్వాలేదమ్మమ్మా, ముందు మీరు పడుకోండి. ఎంతసేపని పడతావు? చేతులు నొప్పొస్తాయి కదా. పర్వాలేదమ్మమ్మా, పెద్దవాళ్ళకి సేవ చేయడం కంటే అదృష్టం ఏముంటుంది? మీరు ప్రశాంతంగా పడుకోండి. హ్మ్?
అమ్మమ్మ మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఏంటది? మీకు మనవరాళ్ళెవరూ లేరా?